యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్షుపాశాం పుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. మరి ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి, ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేషాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం. మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మరి అనుకూలమైనటువంటి వృత్తులు ఏమిటి, అలాగే మేషరాశి వారికి పనికొచ్చేటువంటి వృత్తులు వ్యాపారాదులు ఏమిటి, మరి వీటి గురించి పూర్తిగా క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు మరి ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని గనక గమనించినట్లయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయము 14, రాజపూజితం 4, అవమానం 3 విధంగా ఉన్నాయి. మరి వీరి యొక్క జాతక లక్షణాదులు గనక మెయిన్గా పరిశీలన చేసుకున్నట్లయితే వీరు కోపోద్రికులుగా ఉంటారు. అలాగే మరి అందరికీ మంచి చేయాలని చెప్పి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటి అధికంగా ఉంటాయి. అలాగే చపల చిత్తమైనటువంటి మనస్వభావం, ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు, అలాగే పనుల యందు నేర్పరి కార్యశూరులుగా వీరికి చెప్పుకోవచ్చును. అలాగే ఒక్కొక్కసారి జాలిగుండె మనస్తత్వం కలిగినటువంటి వారుగా కూడా వీరు ఉంటారు. అలాగే స్థిరంగా నిలవని సంపద కలిగినటువంటి వారు, మరి విశేషంగా కార్యశూరులుగా వీరిని చెప్పుకోవచ్చును. ఇక మేషరాశి వారికి మరి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి వృత్తులు ఏమిటి, అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మరి మేషరాశి వారికి బావుగా అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు ఏమిటి, ఏ వ్యాపారాలు బావుగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మేషరాశి వారికి ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వృత్తులు బాగుగా ఉంటాయి. అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో విభాగాలలో కనుక చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఇంటీరియర్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఆర్కిటెక్ట్కు సంబంధించినటువంటి కానివ్వండి, వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో ఉన్నటువంటి అన్నీ కూడా మరి ఏమిటి వీటికి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి, వ్యాపారాదులు కానివ్వండి బాగుగా కలిసి వస్తాయి. అలాగే వీరికి చాలా పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, వృత్తులు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటివి చేసుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే వీరికి పాలిటిక్స్లో కూడా చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి సహజంగా ధైర్య సాహసాలు ఎక్కువ కాబట్టి ముఖ్యంగా పోలీస్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్లలో కానివ్వండి, అలాగే మిలిటరీకి సంబంధించినటువంటి విభాగాలలో కానివ్వండి, ఆర్మీకి సంబంధించినటువంటి విభాగాలలో కానివ్వండి, వీరికి ఈ వృత్తులు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పడం పూర్వకంగా కానివ్వండి మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి వృత్తులుగా వ్యాపార సంస్థలుగా వీటిని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి స్టాక్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పడం కానివ్వండి, అందులో వృత్తిపరంగా పనిచేయడం పూర్వకంగా కానివ్వండి వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే క్లబ్స్,
వివిధ రకాలైనటువంటి హోటల్స్కి సంబంధించినటువంటివి, అలాగే హాస్పిటల్ని మేనేజ్ చేయడం, హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి నెలకొల్పడం పూర్వకంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వృత్తి కానివ్వండి, అలాగే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి, వాటికి సంబంధిత వ్యాపారాలు కానివ్వండి చేసుకున్నట్లయితే వీరికి చాలా శ్రేయోదాయకంగా యోగకారకంగా ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి భూతత్వ శాస్త్రవేత్తలుగా, సైంటిస్టులుగా కూడా వీరికి బాగా ఈ రంగాలలో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక మార్కెటింగ్ ఏదైనా సరే, దేనికి సంబంధించినటువంటి మార్కెటింగ్కి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి చేసినట్లయితే చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే మరి ఫెర్టిలైజర్స్, మెడిసిన్ ఆధారిత వ్యాపార సంస్థలు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి చేసుకున్నట్లయితే మరి ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా, శ్రేయోదాయకంగా, యోగకారకంగా ఉంటుంది. అలాగే మరి ఇంకా కనుక గమనించినట్లయితే మేషరాశి వారు క్రీడా రంగాలలో కూడా చాలా బాగుగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో విశేషంగా వీరు ఈ రకమైనటువంటి వృత్తులు, వ్యాపార సంస్థలు కానివ్వండి నెలకొల్పడం పూర్వకంగా చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు అందరూ కూడా ఈ రంగాలలో చాలా ప్రవీణులుగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా మన యొక్క జన్మ కుండలి రీత్యా ఆధారిత గ్రహాల రీత్యా వృత్తి అనేటువంటిది ఎంచుకొని అందులో నిష్ణాతులుగా రాణిస్తారు. అలాగే వాటి పరమైనటువంటి వృత్తులు చేపట్టినట్లయితే, వ్యాపార సంస్థలు నెలకొల్పినట్లయితే అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే ఈ మేషరాశికి అధిపతి కుజుడు కావడం పూర్వకంగా అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి కుజగ్రహ ధ్యాన శ్లోకమును మంగళవారం రోజున పఠించడం పూర్వకంగా మరి మేషరాశి వారికి మరి రాశినాథుడి యొక్క అనుగ్రహం కూడా లభించి సంపూర్ణమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి. ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి. నమస్కారం.